జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. నందు ప్రియమైన స్నేహితులారా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున షలోం, సమాధానం కలుగును గాక. దైవ కృపాస్వరము అను ఆత్మీయ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నా. దేవుడు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని వినటానికి సజీవ లెక్కల్లో మనల్ని ఉంచిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సహాయం కొరకు వచ్చిన ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అంటే క్రీస్తును గూర్చిన దైవత్వం గురించి మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామా? పరమందు ఆసీనుడు అయిన తండ్రి, మీ కుమారుడిని యేసును గూర్చిన జ్ఞానము కలిగి ఉండటం వలన మాకు పరలోక రాజ్యం ఉన్నదని నీ వాక్యంలో సెలవిస్తుంది. రాజ్యమును స్థాపించేవాడు నీవే. నీ శాశ్వత నిత్య రాజ్యంలో మేముండుట కొరకు మీరు అనుగ్రహించిన ఆశీర్వాదాల మీద స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున కృతజ్ఞత చెల్లిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినమున యేసు ప్రభు వారు మాట్లాడిన విషయాలు నేను మీకు తెలియజేస్తాను. యేసు నోట మాట్లాడిన మాటలు. సందర్భం ఏంటంటే, నికోదేము అనేటువంటి యూదుల నాయకుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, బోధకుడా అని సంబోధించాడు. యేసు ప్రభువారు ఇప్పటికీ ఆశ్చర్య కార్యములు జరిగించాడు ఈ భూమి మీద. కనుక మత నాయకులు కూడా అనుకుంటున్నారు, ఈయన మెస్సయ్యనా కాడా అని సందిగ్ధంలో ఉన్నారు. అలాంటి సందర్భంలో మేధావులు యేసు ప్రభు దగ్గర రావటానికి కొంచెం వారు మనస్సు స్థిరంగా ఉంచలేదు. కనుక సాయంకాలమున మేబీ అది చీకటి సమయంలో కావచ్చు, వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నికోదేము అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, బోధకుడా, ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆయన అంటాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. చూసారా ఎలా మాట్లాడారు? ఇంకేమన్నారంటే, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చెయ్యలేడు. బా, ఎంత మంచి మాట. యేసు ప్రభువారి గురించి మత నాయకుడు ధర్మశాస్త్రోపదేశకుడు అంటాడు, నీవు దేవుని తోడు నీకున్నది, నీవు దేవుని నుండి వచ్చావు, నీ బోధ ఆశ్చర్యం, నీ కార్యములు ఆశ్చర్యంగా ఉంది. మీరు మాట్లాడుతూ ఉంటుంటే అది అగమ్య గోచరం, చాలా విచిత్రంగా మీరు మాట్లాడుతున్నారు. కనుక నీవు మామూలుడు కాదయ్యా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడులాగానే ఉన్నావు. కానీ ఆయన క్రీస్తుని ఆయనకి అర్థం కాలేదు అప్పటికి. కానీ ఈ నికోదేమే యేసు ప్రభువారు చనిపోయిన సందర్భమున ఈయన దైవ కుమారుడని విశ్వసించిన వాడు ఈయన. అయితే ఈయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే, నేను నిత్య జీవం పొందాలంటే, అలాగనే ఏం చెయ్యాలి, దేవుని రాజ్యమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చెయ్యాలి? అప్పుడు ప్రభువారు మాట్లాడిన మాట ఏంటంటే, నీవు కొత్తగా జన్మించాలి, ఇది అసలైనది. యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నూతనంగా జన్మించాలి. ఇది ఎలా సాధ్యం? ఒక మనిషి జన్మించిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలుగుతాడు? యేసు మాట్లాడిన ఈ మాట ఇది భౌతికమైనది కాదండోయ్, ఇది ఆధ్యాత్మికమైనది. అంటే పుట్టిన ప్రతి ఒక్కడు వాడు పాపి ఉన్నాడు కనుక ఆయన పాపములు క్షమాపణ కలిగితే తప్ప ఆ వ్యక్తి దేవుని చూడలేడు. యేసు ప్రభువారు మానవునిగా కనబడుతున్నాడు, కానీ ఆయన మనుషుడు గాడు. మనుషులను రక్షించటానికి మానవ ఆకారము దాల్చి వచ్చాడు, కానీ ఆయన మాటలు మాత్రం మనుషుడిగా లేదు, ఆయన క్రియలు మాత్రం మనుషుడిగా లేదో. ఆయన ఆశ్చర్య కార్యాలు మాంత్రికులు చేస్తున్నట్లు కాదు,
ఆయన ఏమై ఉన్నాడో అని చూపించడానికి ఆయన ఆశ్చర్య కార్యములు చేశాడు. కనుక యేసు ప్రభు వారికి దేవుని రాజ్యమును ఆయన చేతిలో ఉంది. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. కనుక దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించాలంటే దేవుడే దిగి రావాలి. అంటే అర్థం ఏంటంటే దేవుని కుమారుడు దిగి రావాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభు వారు మాట్లాడిన మాట ఏంటంటే మరో జన్మ. అంటే దాన్ని ఇంగ్లీషులో ఏమంటారు? రీబర్త్. మన భారతదేశంలో దీని గురించి చాలా మాట్లాడుతున్నారు. మరో జన్మ, మరో జన్మ అనేది అది మళ్ళీ చనిపోయి ఇంకో కడుపులు పుట్టడం కాదండి. మరో జన్మ అనేది ఆధ్యాత్మికమైనది. మరో జన్మ అనేది పాప క్షమాపణ, మారు మనసు. ఇష్టానుసారంగా జీవించిన మానవ బ్రతుకును ఇప్పుడు దైవికంగా మారటం, దేవుని వైపు తిరగటమేనండి మరో జన్మ. దాట్ ఈస్ అ రీబర్త్. కనుక చాలా మంది తెలియక మరలా జన్మించాలని నికోదేం కూడా అలాగే అనుకున్నాడు, యూదుడు. కనుక ప్రియులరా, మరో జన్మ అంటే చనిపోయి మరో కడుపులో జన్మించడం కాదు. మరో జన్మ అంటే మారు మనసు పొందటం. అంటే పాపము నుండి బయటకు వచ్చి పశ్చాత్తాపం కలిగి యేసుక్రీస్తుని నమ్ముకున్నటే మారు మనసు. కనుక ఆ విధంగా దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. ఇప్పుడులో ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలి, పరలోక రాజ్యం ఎలా, మోక్షం ఎలా పొందాలి. మోక్షం ఎలా పొందుతారు? యేసయ్య చెప్పిన మాట గమనించండి. ఇది 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. యేసు ప్రభు మాట్లాడే మాట. దేవునికంటూ ఒక రాజ్యం ఉందండి. ఆ రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? ఇష్టం వచ్చిన వారా, లేదా డబ్బుతో కొనవచ్చునా, లేకపోతే తెలివితేటలు ప్రవేశించవచ్చునా, లేదా భక్తి ద్వారా స్వతహాగా మనం వెళ్ళవచ్చునా? కుదరదు. ఇది దేవుని మార్గం, ఇది దేవుని క్రియ, దేవుని యొక్క విధానం ఇది. కనుక నీవు మరో జన్మ పొందాలంటే దేవుని కార్యంలోనికి రావటమే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసు ప్రభును విశ్వసించిన వారు నీటి మూలంగాను బాప్తిజం తీసుకోవాలి, అలాగే ఆత్మ మూలంగా కూడా బాప్తిజం తీసుకోవాలి. ఇది దైవ కార్యం, ఇది దేవుని ఆజ్ఞ. దీన్ని మనం విశ్వసించి మనం వెంబడిస్తున్నప్పుడు మనం దేవుని పిల్లలంగా మారుతాం, మారు మనసు పొందుతాం. కనుక పాప క్షమాపణ అనేది యేసు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలుగుతాడు అని చెప్పడానికి ఈ సువార్త మాట్లాడుతుంది. కనుక యేసుకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజు యేసే. కనుక ఆత్మ మూలంగా జన్మించాలి. అది ఆయన కార్యం, మన కార్యం కాదు. మనం ఒకటే చేయవలసింది విశ్వాసం ఉంచటమే. స్వతహాగా మన నిర్ణయాలు విడిచిపెట్టి దైవ నిర్ణయంలోనికి రావటమేనండి మరో జన్మ. కనుక ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీవు మరో జన్మ పొందావా? మరో జన్మ పొందకపోతే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. కనుక మరో జన్మ నీవు పొందాలంటే నీవు యేసు క్రీస్తు ప్రభువుని విశ్వసించాలి. దేవుని గుణలక్షణాలు కలిగి దేవుని నిర్ణయంలో నీవు రావాలి. అప్పుడు నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అని చెప్పడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. నా ప్రియమైన సంగమ, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం వింటుండే మీరు నిర్ధారణ ఉందా? పరలోక రాజ్యం వెళ్ళగలుగుతామని. పరలోక రాజ్యం ఎలా వెళ్ళగలుగుతామో అది విశ్వాసం ద్వారా మాత్రం. కనుక యేసును విశ్వసించండి, ఆయన గుణలక్షణాలను మీ హృదయాల్లో ప్రవేశింపనివ్వండి, ఆయన చిత్త ప్రకారం జీవించండి. యేసులోనే ఉన్నది మోక్షం. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి రారు. కనుక మోక్షం చేరాలంటే యేసు ద్వారానే. అంటే యేసు మరణించి పాప క్షమాపణ కలిగించడం ద్వారా మాత్రమే మనకు మోక్షం వస్తుంది. కనుక మోక్షం నీకు ఉన్నది యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. దేవుడు దీవించండి గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాకు మోక్షం ఉంది, పాప క్షమాపణ ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఉచితంగా మాకు అనుగ్రహించారు.
విశ్వాసం ద్వారా మేము అందుకోవాలి. కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా వారి విశ్వాస జీవితాన్ని బలపరిచి, ఇంకెవరైనా వారి జీవితాల్లో నీ నామమును విశ్వసించకపోతే ఇది మంచి తరుణం. పరిశుద్ధాత్మదేవ వాళ్ళ హృదయంలో ప్రవేశించి వారి యొక్క జీవితంలో ఆశ్చర్యకార్యములు జరిగించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరూ దీవించును గాక. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.